మనము నిజంగా దేవుడు లేడని మనం అనుకుంటాం కానీ ఉన్నాడు దేవుడు. మనం ఏమనుకుంటాం, చిన్న చిన్న కోరికలు కోరుకొని ఆ దేవుడు నెరవేర్తిస్తలేడు, చేస్తలేడు, అసలు దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు, ఉన్నోళ్ళకే మంచి చేస్తాడు, లేనోళ్ళని చూడడానికి మనం అనుకుంటాం. కానీ నిజమైనది దేవునికి తెలుసు ఎప్పుడు ఎవరి కోరికలు తీర్చాలని. మన వల్ల కానిది, ఎవరి వల్ల కానిది ఆ కోరిక మనం కోరుకున్నప్పుడు, మనకంటూ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు నేను పరిష్కారం ఉన్నాను అని వచ్చేవాడు మొదటివారు ఎవరో తెలుసా? దేవుడు మాత్రమే. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరు అన్యాయం కాలేదు. నేను ఇన్ని రోజులు నేను అనుకున్నాను దేవుడు మాకేం చేయట్లేదు, నేను అసలు నమ్మకం. నేను చాలా పూజలు చేస్తాను, నేను ఇప్పటికీ పూజలు చేస్తాను, కానీ మనస్ఫూర్తిగా ఎప్పుడు చేయలేదు. నేను ఒక 2-3 మంత్స్ నుంచి చాలా సఫర్ అయ్యాను. ఈ రోజు నాకు తెలిసింది నిజంగా దేవుడు మన వెంటే ఉంటాడు, మనల్ని చూసుకుంటాడు, తన పిల్లలాగా చూసుకుంటాడు. కానీ మనమే, ఎందుకంటే దుఃఖం వస్తే తొందరగా మనం తట్టుకోలేము కదా, ఆ దేవుణ్ణి నిందిస్తాం. ఇది మాత్రం చాలా తప్పండి. నేను చెప్తున్నాను, నా అనుభవంతో నేను చెప్తున్నాను. మీరు దేవుణ్ణి నమ్మండి. మీరు కోరిన కోరిక కొంచెం లేట్ అవ్వచ్చు, పరీక్ష పెడతాడు అంతే దేవుడు. ఏంటంటే నువ్వు ఆ సమస్య నుంచి బయటపడతావా లేదా, నీకు మనోధైర్యం ఉందా లేదా అని చూడడానికి మాత్రమే ఆ దేవుడు నీకు పరీక్ష పెడతాడు. కానీ చివరికి నీకు ఆ పరీక్షలో ఏంటంటే ఏమంటారు చూడండి, తినగా వేమ తీయనుండు అన్నట్టు మనల్ని మనం ఏమనుకుంటామంటే ప్రతిదానికి సమస్య రాగానే భయపడతాం చూడండి. అప్పుడు దేవుడు అంటాడు, నేనున్నాను, నువ్వు ఎందుకురా భయపడుతున్నావు అని చెప్పేసి మనకు ఆ సమస్యని ఎవ్వరు కూడా పరిష్కరించినప్పుడు నేను వస్తున్నాను, నేను నీకున్నాను, నీ వెంట నేనున్నాను అని చెప్పి ఆ సమస్య నుంచి మనల్ని బయటకేస్తాడు. అప్పుడు మనము తట్టుకోలేనంత సంతోషాన్ని ఇస్తాడు అప్పుడు ఆ దేవుడు. అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు దేవుని నమ్మండి, దేవునికి దండం పెట్టండి, దేవుని పూజ చేయండి. మనం ఏమైనా పనిలోకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఏకాగ్రతగా దండం పెట్టి మీరు వెళ్ళండి. అందులో సక్సెస్ కాకపోతే నన్ను అడగండి. నిజంగా చెప్తున్నా, నేను చాలా రోజుల నుంచి ఒక విషయంలో సఫర్ అవుతున్నాను. నిజంగా నేను అసలు దేవుని నమ్మలేదు. నేను ఫేస్ చేశాను ఒక సమస్యని, నేను మీకు చెప్పుకోలేను. అందుకే నేను ఇప్పుడు చెప్తున్నాను, నాకు సంతోషం అనిపించింది, ఇప్పుడు నేను మీకు అందుకే షేర్ చేస్తున్నాను. ఎందుకంటే బాధను నలుగురు చెప్పకుండా సంతోషాన్ని అయితే అందరికి చెప్పాలి కదా. అందుకే నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఏంటంటే నాకు నిజంగా దేవుడు ఇన్ని రోజులు మూర్ఖంగా ఆలోచించాను. అసలు గుడికి వెళ్ళాలన్నా, చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదో పైన వెళ్ళాను, వచ్చాను అంతే. ఏంది ఈయన ఎప్పుడు ఇంతే కష్టాలు పెడతాడు, అసలు పట్టించుకోడు, ఆ రాయి అని అనుకున్నాను. కానీ చాలా అబద్ధం. నేను ఇంట్లో పూజ చేస్తాను, రోజు చేస్తాను, స్నానం చేయగానే పూజ చేసి దేవుని దండం పెట్టేసి నేను మిగతా పనులు చూసుకుంటాను. కానీ మనస్ఫూర్తిగా చేయలేదు. నేను చెప్తున్నాను, నేను నిజం ఒప్పుకుంటున్నాను. కానీ నాకంటూ సమస్య వచ్చింది. ఆ సమస్య నుంచి నేను 3 మంత్స్ నుంచి చాలా సఫర్ అవుతున్నాను. 5 మంత్స్ నుంచి చాలా సఫర్ అవుతున్నాను. బయట పడతానో లేదో తెలీదు. అలాంటి సమస్య నుంచి నన్ను ఆ భగవంతుడు బయట పడేశాడు. నిజంగా ఆ దేవుడికి నేను జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాను, రుణపడి ఉంటాను ఆ దేవుడికి. నిజంగా అంటారు చూడు, దేవుడి పిల్లలని. అందుకే తండ్రి ఎప్పుడు పిల్లలకు అన్యాయం చేయడు, అది మానవ రూపంలో ఉన్నా సరే, దేవుని రూపంలో ఉన్నా సరే. అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు సమస్య వచ్చిందని బాధపడకండి. దేవుడు ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుస్తాడు. కానీ టైం పడుతుందేమో. నేను 5 మంత్స్ నుంచి సఫర్ అవుతున్నాను. 5 మంత్స్ నుంచి దేవుని తిట్టాను, నేను ఎన్నో అన్నాను, చేశాను. అసలు నా దేవుడు లేడు, నేను ఎన్ని చేసినా, ఎన్ని వ్రతాలు, ఎన్ని నోములు చేసినా నాకు ఇంత పరీక్ష పెడుతున్నాడేంటి, నన్ను ఎంత హింసిస్తున్నాడేంటి, నన్ను అసలు చూడట్లేదు, కళ్ళు మూసుకున్నావా, అసలు నా సమస్య ఏంటో వింటున్నావా అని కూడా అడిగాను. నేను చాలాసార్లు అడిగాను, విసుగొచ్చింది నాకు. కానీ ఈరోజు నాకు ఫలితాన్ని చూపించాడు. అందుకే అంటాడు, కష్టం నుంచి సుఖం వస్తుందని. ఆ దేవుడు మనకు ఒక కష్టం విలువ చూపించి సుఖాన్ని చూపిస్తాడు. ఎందుకంటే కష్టం గురించి తెలిసినోనికే సుఖం విలువ తెలుస్తుంది. అందుకే దేవుడు మన ప్రతి ఒక్కరికి ఒక కష్టాన్ని చూపించినప్పుడు దాని నుండి పరిష్కారం కూడా దేవుడే చూపిస్తాడు. నిజంగా చెప్తున్నాను, 100%గా చెప్తున్నాను. మీరు మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా దేవుని నమ్మండి. ఆ దేవుడు మనకు ఎదురుగా మన పక్కనే ఉంటాడు. మన నీడ ఎలాగైతే ఉంటుందో దేవుడు కూడా మన వెంటే ఉంటాడు. దేవుడికి దండం పెట్టండి. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినప్పుడు దేవుని దండం పెట్టేసి వెళ్ళండి. ఇంటికి రాగానే మళ్ళీ దేవుని కాలు చేసుకొని దేవుని దండం పెట్టండి. ఒకటే అనుకోండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకోండి. ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నానండి, నేను ఇన్ని రోజులు ఏమనుకుంటే మంచి చేసే వాళ్ళకి
పుణ్యం చేసే వాళ్ళకి దేవుడు ఏమైనా పరీక్షలు పెడతాడు, మోసం చేసిన వాళ్ళకి, అన్యాయం చేసే వాళ్ళని ఏ ఒక్క రోగం కూడా రానివ్వడు అని చెప్పేసి నేను అనుకున్నాను. వాళ్ళకి ఎటువంటి సమస్యలు రావు, డబ్బు సమస్యలు రావు, ఏవి రావని నేను అనుకున్నాను. కానీ అది చాలా తప్పు. చెడు చేసిన వానికి ఏదన్నా వచ్చిందనుకోండి సమస్య, డబ్బు సమస్య, వాడు పానమే పోతుంది. అదే మంచి చేసిన వాడికి కొన్ని రోజులు కష్టాన్ని ఇస్తాడేమో, కానీ చివరికి దక్కేది సుఖమే. నేను మాత్రం ఇది నిజంగా చెప్తున్నాను. ప్రతి ఒక్క దేవుణ్ణి నమ్మండి. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నా అంటే దేవుణ్ణి నమ్మండి అని ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ సమస్య నుంచి బయటపడ్డాను కాబట్టే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్.